హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పీజే ఫ్యామిలీస్ ఛానల్. సో నిన్న వీడియో ఒకటి అప్లోడ్ చేసేది కానీ పెళ్లి వీడియో, ఆ పెళ్లి వీడియో కంటిన్యూస్ వీడియోనే ఈ వీడియో. సో మా సైడ్ అయితే పెళ్ళి తర్వాత ఫంక్షన్స్ చేస్తారు. సో అమ్మాయిల ఇంట్లో ఒక రోజు, అబ్బాయిల ఇంట్లో ఒక రోజు. ఆ ఫంక్షన్స్ ఆల్మోస్ట్ ఎవరికి తెలియదు. నేను చాలామందికి చెప్పాను పెళ్ళి తర్వాత ఫంక్షన్స్ చేస్తామని, కానీ తెలీదు, మా సైడ్ చెయ్యము అన్నారు. ఆల్మోస్ట్ ఈ కర్ణాటక బోర్డర్, కోలార్ డిస్టిక్, చిక్కబళ్ళాపూర్ డిస్టిక్ ఇక్కడ మాత్రమే ఈ ఫంక్షన్స్ని ఫాలో చేస్తారనుకుంటా. మళ్ళీ బోర్డర్స్ ఆఫ్ చిత్తూరు డిస్టిక్లో కూడా చేస్తారు. సో చూడండి ఎట్లా చేస్తాము ఏమి అని చెప్పేసి కవర్ చేశాను, ఈ వీడియోలో రికార్డ్ చేశాను, చూసుకోండి. చూడండి ఇట్లా మేము నైట్ వదిలేము. సో అమ్మాయి వాళ్ళు వెళ్ళే కొందరికి 9-9:30 అయిపోయింది. సో ఆల్రెడీ స్టార్ట్ చేశారు ఫంక్షన్ని. సో అందరూ ఇంటికి ఒక ప్లేట్ లాగా తీసుకువస్తారు. అట్లా ప్లేట్ ఇంకా పసుపు కుంకుమ, తినడానికి తిండి అలాంటివంతా తీసుకువచ్చి నలుగు పెడతారు. దీని యాక్చువల్లీ ఈ ఫంక్షన్ని నలుగు పెట్టడం అంటారు మా సైడ్ అయితే. సో అంటే మేము కూడా తీసుకొని వెళ్ళాము, అందరు తీసుకొచ్చారు. చూడండి అందరు ప్లేట్స్లోన పసుపు కుంకుమ అంట ఏమేమి ఇస్తామో అనేసి అన్నీ ఉంటాయి ఆ ప్లేట్లో. చూడండి మా అక్క చేసిన, మేమైతే చిన్నప్పుడు ఆ బొమ్మలు అంటే మాకు చాలా ఇష్టం. తినడం ఏమో కానీ తినము. సో దాంట్లో డిఫరెంట్ టైప్ బొమ్మలు వస్తాయి వాటిలో. సో మాకు ఆ బొమ్మే కావాలి, ఈ బొమ్మే కావాలని తీసుకునేవాళ్ళం. నాకైతే మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఎక్కువ తీసుకునేవాళ్ళని, అది బాగా గుర్తుంది. సో ఇట్లా అందరు తీసుకొచ్చి ప్రతి ఒక్కరు వెళ్ళి అమ్మ అబ్బాయికి నలుగు పెట్టి పసుపు కుంకుమ పెట్టి, సో వాళ్ళు ఏం తెచ్చారో అది అమ్మ అబ్బాయి చేసి ఇస్తారు. సో గిఫ్ట్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు గిఫ్ట్ ఇస్తారు, లేదా పెళ్ళిలోనే ఇచ్చేసేవాళ్ళు జస్ట్ ఇలా నలుగు పెడతారు. సో మళ్ళీ తర్వాత మేము డిన్నర్ తినడానికి వెళ్ళాము, ఫంక్షన్లో తిన్నాము. ఆ పక్కనైతే ఒక అమ్మాయి కూర్చునింది కదా నా పక్కన, ఆ అమ్మాయితో అయితే నేను బాగా మాట్లాడాను, అమ్మాయితో బాగా మాట్లాడింది. సో నేనేం చెప్పంటే అమ్మాయికి అదే ఊరు అమ్మాయి అని చెప్పేసి కొంచెం నవ్వుకున్న అమ్మాయి. నేను అవును నాకు ఎక్కడ ఉండేది అంటే ఇట్లా అక్కడ నాకు తెలియకుండా కూడా అట్లా వాళ్ళ ఇల్లు అని చెప్పుకుంటూ కొంతసేపు తింటూ ఎంజాయ్ చేశాను. చూడండి పెళ్లి కొడుక ఇదే చూడండి, ఇదే పరిస్థితి. పెళ్లి కూతుర్ల వల్ల అన్నలకి తమ్ముళ్ళకైతే వడ్డించడం చేయడం అదే ఉంటుంది. అదే చెల్లెళ్ళు అక్కలైతే వాళ్ళు బాగా ఇలా చూడండి, చెల్లెళ్ళు అక్కలైతే ఇట్లా చేస్తున్నారు, బాగా ఫొటోస్ తీసుకోవడము, రెడీ అవ్వడము, డాన్స్ ఆడము అలా ఉంటుంది. అబ్బాయిలకైతే వండడము, వాళ్ళకి పెట్టడము, వచ్చిన వాళ్ళకి చేయడమే సరిపోతుంది. చూడండి మా సైడు మరదళ్ళు, బావమరదలు ఉంటారు కదా, వాళ్ళు ఏదన్నా గిఫ్ట్ ఇస్తారు, గిఫ్ట్ లాగా ఇస్తారు. చూడండి గిఫ్ట్ ఏమనేసి చూపిస్తాను. ఇదైతే చాలా సరదాగా ఉంటుంది. మేము చిన్నప్పుడు ఇంకా ఇది మా సైడ్ ఫాలో చేసుకొస్తున్నారు. చాలా ఇది ఒక సరదా కోసం, ఒక ఎంజాయ్మెంట్ కోసం బావలకి ఎట్లా చేస్తుంటారు. చూడండి గిఫ్ట్లో ఏముందో చూడండి, అట్లా ఆ గిఫ్ట్నే చూడండి, గిఫ్ట్లో ఏముందనేది ఒక ఐడియా వస్తుంది మీకు. చూడండి ఏం తెలుసా, కప్ప. సో అబ్బాయి చేసి కప్పు ఇచ్చి అది ఎగిరితే చాలా యాక్చువల్లీ సేమ్ కప్పునే మా హస్బెండ్కి కూడా మా చెల్లెళ్ళు మా తమ్ముళ్ళు ఇచ్చారు మా పెళ్ళిళ్ళు, నాకు బాగా గుర్తుంది. కప్పునే ఇచ్చారు, ఆ కప్పు ఎగిరేసింది. మరి చూడండి ఇట్లా పోటీలు తెచ్చి పోటీలు అరమేయడము, ఇదంతా అప్పటి ఇంకా ఫాలో చేసుకొస్తున్నా. అదొక సరదా పెళ్ళిలో ఒక ఎంజాయ్మెంట్, అబ్బాయికి అమ్మాయికి పెళ్ళిలో ఉండే బావులకి మరుదులకి అలా ఎంజాయ్మెంట్స్ అంట. ఇదైతే మాకు చాలా ఇప్పుడైతే మీకు ఎవరికైనా గుర్తొచ్చింటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరే చిన్నప్పుడు ఇలా చేస్తూ ఉంటారు అని మీకు అనిపించి మీకు గుర్తొచ్చింటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి నాకే ఒక చిన్నప్పుడు మెమొరీ గుర్తొచ్చి హ్యాపీనెస్ ఉంది వీడియో వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కానీ, వీడియో మేకింగ్ చేసేటప్పుడు కానీ. ఎందుకంటే ఇప్పుడు అందరూ సిటీ లైఫ్కి వచ్చేసి ఇవంతా వదిలేసాం. యాక్చువల్లీ వెళ్తాం రిసెప్షన్, పెళ్లి చూసుకుంటా రిసెప్షన్ చూసుకుంటా వచ్చేస్తాం. ఇలా పెళ్లి తర్వాత ఫంక్షన్స్కి అటెండ్ అవ్వడమే తక్కువైపోయింది. సో నేనైతే చాలా రోజుల తర్వాత అటెండ్ అవుతున్నాను. సో మా చెల్లి పెళ్ళి లాస్ట్ అనుకుంటా, మళ్ళీ ఎవరి పెళ్ళి ఇట్లా నలుగురికంతా అటెండ్ అయింది లేదు. సో నాకు చిన్నప్పుడు మెమోస్ గుర్తొచ్చి హ్యాపీ అనిపించింది. ఓకే బాయ్ ఫ్రెండ్స్, ఫంక్షన్ అయిపోయింది, బాయ్. సో ఈ వీడియోని ఇంకా వాళ్ళ చిన్నప్పుడు మెమోరీస్ ఎందుకు గుర్తొచ్చాయో చూద్దాం. సో ఎందుకు గుర్తొచ్చింటే అందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఈ వీడియో చేసేటప్పుడు కానీ, వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కానీ. ఎందుకంటే రేర్గా అటెండ్ అవుతాం ఇలాంటి ఫంక్షన్స్ అయితే. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, బాయ్ బాయ్.